నేనేమన్నాన్రా? ఉన్నదేగా అన్నాను. అది చేస్తే తప్పు లేదు గాని నేనంటే తప్పొచ్చిందా? అసలు ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే ఎందులోనైనా దూకి చావచ్చు కదే. చావడానికే వెళ్ళింది. ఆఖరి నిమిషంలో నేను చూడబట్టి తనింకా బతుకుంది. ఆ సిద్ధుగాడు సంపదని ప్రేమించానని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి ఇప్పుడు మోసం చేశాడు. హో, మంచి పని చేశాడు. ఇలాంటి వాళ్ళకి అలాగే జరుగుతుందిరా. ఇది నిన్ను మోసం చేసి పరువు తీసిపోయిందిగా. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. అందుకే నీలాంటి మంచివాణ్ణి మోసం చేసింది కాబట్టి దీనికి బుద్ధొచ్చేలా చేశాడు. నువ్వు అనవసరంగా కాపాడావురా. చస్తే దరిద్రం వదిలిపోయేది. అయినా ఇదంతా సులువుగా ఎందుకు చేస్తుందిరా? అదంతా నీ భ్రమ. నా జీవితంలో ఇలాంటి దాన్ని చూడలేదు. దీనివల్ల నేను ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోయాను. ఊళ్ళో ఏ శుభకార్యానికి వెళ్ళినా అశుభకార్యానికి వెళ్ళినా అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. నా ముందే చెవులు కొరుక్కుంటున్నారు. దీనివల్లే ఈవిడి గారి కోడలే వేరే వాడితో పారిపోయింది అని. ఒకవేళ వాళ్ళు పైకన్నా కానీ నేనే వనగలను. వాళ్ళనేది నిజమే కదా. ఒక్కనొక టైంలో నాకే దీనివల్ల జీవితం మీద విరక్తొచ్చింది. కనిపిస్తే చంపేయాలనిపించింది. అలాంటిది ఇప్పుడు నా ఇంట్లో నా ముందు నిలబడుంది. చంపకుండా ఎలా ఉంటాను? అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా ఏం చేస్తున్నావు? వదలమ్మా, వదలు. అమ్మా వద్దమ్మా. ఈ రోజుతో దీనికి భూమి మీద నోక చెల్లిపోవాలి. అమ్మా వద్దమ్మా. ఈ ఒక్కసారికి నన్ను దీన్ని చంపేస్తాను. వదలు. అమ్మా నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? మూర్ఖంగా ప్రవర్తిస్తుంది దమయంతి కాదు. నువ్వు ఇంత జరిగిన తర్వాత కూడా దాని చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చావు. ఏ ధైర్యంతో తీసుకొచ్చావు? ఏం ధైర్యం చెప్పి తీసుకొచ్చావు? ఇంటికి పెద్దవాళ్ళం మేము ఒకళ్ళం బతికే ఉన్నామన్న విషయం మర్చిపోయావా శౌర్య? లేకపోతే ఈ మధ్య మన మధ్య మాటలు లేవు కదా అని మేము చచ్చిపోయామనుకున్నావా? తాతయ్య అవును శౌర్య, మావయ్యన దానిలో తప్పే ఉంది. పెద్దవాళ్ళు మీ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. తల్లిదండ్రులు నేను మీ అమ్మ బతికే ఉన్నా. కానీ మమ్మల్ని ఎవ్వరిని ఒక్క మాట కూడా నీకు అడగాలనిపించలేదు అంటే అర్థమేంటి? ఒక పని చేయరా, ఇంట్లో అందరికీ తలా కొంచెం విషాన్ని దోసిట్లో తీర్థంగా పోస్తే మేమందరం స్వీకరిస్తాం. దాని తర్వాత సంపదతో కలిసి మా అందరికి పిండ ప్రదానం చెయ్యొచ్చు. అది కాదమ్మమ్మ. ప్రతి మనిషి జీవితంలో తప్పులు చేస్తారు. వాటిని సరిదిద్దుకోవడానికి మనం వాళ్ళకి సమయం ఇవ్వాలి. అలాగే సంపద విషయంలో సంపదను నేను ఎంతగా ప్రేమించానో నాకు తెలుసు. సంపద దూరం అయితే ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు.
సంపద దొరికితే చంపేద్దామని చాలా వెతికాను, కానీ దొరకలేదు. మీ అందరికంటే ఎక్కువ నష్టపోయింది నేనే. నేనే సంపదని క్షమించాను, మీరు క్షమించలేరా? సంపద ఇక్కడుంటే ఏమవుతుంది? మరి కళ్యాణి పరిస్థితి ఏంటి శౌర్య? నువ్వు సంపద వెళ్ళిపోయింది అనే బాధతో కళ్యాణి మీద కోపంతో తాళి కట్టావు. అప్పుడు కళ్యాణి ఏం మాట్లాడకుండా గుండెల మీద పడ్డ తాళిని చూసుకుంటూ ఉండిపోయింది. గుండెల మీద పడ్డ బరువుని బాధ్యత అనుకుంది. నువ్వేసిన 3 ముళ్లను చూసి మురిసిపోయింది. నువ్వెంత అసహ్యించుకున్నా కోప్పడ్డా చిరునవ్వుతో భరించింది. ఏ రోజైనా తన ప్రేమను అర్థం చేసుకుని భార్యగా స్వీకరించకపోతావా అని. చివరికి ఆ దేవుణ్ణి మనసు మార్చాడు కాదు, కళ్యాణి తన ప్రేమతోని మనసు మార్చుకుంది. మీరిద్దరూ ఆనందంగా ఉన్నారు. ఇక మీ మధ్య ఏ అడ్డు కూడా ఉండదని మేము ఆనందపడుతున్నాం. కళ్యాణి అయితే నిన్ను దేవుళ్ళ చూస్తుంది. నువ్వు తాళి కట్టిన క్షణం నుండి ఇప్పటిదాకా ఎప్పుడూ నీ మాట కాదనలేదు, నీ మాటకి ఎదురు చెప్పలేదు. నేను అమ్మ భర్తకి ఎదురు చెప్పకూడదు, భర్త అడుగు చాడల్లోనే నడవాలి అని చెప్పావు. బహుశా అది మనసులో పెట్టుకుందేమో. తన స్థానంలోకి ఇంకొకరిని తీసుకొచ్చినా ఇంకా ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కళ్యాణిని చూస్తుంటే 18 సంవత్సరాల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది శౌర్య. కళ్యాణి, అప్పుడు అమ్మ నన్ను మాట్లాడమని చెప్పినా నేనేం మాట్లాడలేకపోయాను. నా భర్త నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నువ్వు అలాంటి తప్పు చేయొద్దు. నా పరిస్థితి ఏంటండి అని నీ భర్తని నిలదీసి అడుగు. ఎవరైనా వచ్చి మీ భార్య ఎవరు అని అడిగితే మీరెవరి పేరు చెప్తారో అని అడుగు. ఏ పూజకో వ్రతానికో జంటగా వెళ్లాల్సి వస్తే ఎవరిని భార్య స్థానంలో తీసుకెళ్తారో అని అడుగు. ఈ సమస్యకి పరిష్కారం ఏం చెప్తారని నిలదీసి అడుగు కళ్యాణి. అన్ని సమస్యలకి పరిష్కారం నా చావే, పరిష్కారం నా చావే, అన్ని సమస్యలకి పరిష్కారం నా చావు. ఎందుకేనండి నేను ఇంటికి రాను, చచ్చిపోతాను, నన్ను చావనివ్వండి అని నేను అడిగింది, ప్రాధేయపడింది. కానీ మీరు వినలేదు. ఇప్పుడు చూడండి, నా వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. నేను ఇక్కడ ఉండటం కానీ బ్రతకడం కానీ ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరికి ఇష్టం లేదు, ఒక్క మీకు తప్ప. అవును, ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకే వచ్చిన దాన్ని వెళ్ళిపోవే.
సంపద ఎక్కడికి వెళ్ళదమ్మమ్మ, 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 వెళ్ళదమ్మమ్మ. తను ఇక్కడే ఉంటుంది, ఈ ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా శౌర్య, ఏమైందిరా నీకు? దాన్ని వెనకేసుకొస్తున్నావు. అమ్మ, సంపద స్థానంలో ఎవరున్నా నేను ఇదే చేస్తానమ్మా. నేను సంపద అని ఇంటికి తీసుకురాలేదు. ఒక ఆడపిల్ల జీవితం మధ్యలోనే ముగిసిపోకూడదనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. తనేమి తన స్థానం కోసం ఆశపడు, డబ్బు కోసం ఆశపడు మన ఇంటికి రాలేదు. నేనే బలవంతంగా తీసుకొస్తేనే వచ్చింది. అదంతా నాటకం అయి ఉంటుంది శౌర్య. సంపద గురించి నీకు తెలీదు. చావు నాటకం ఏంటమ్మా? నేను స్టేషన్ నుండి వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి దూరంగా సూసైడ్ చేసుకోబోతున్నట్టు అనిపించింది. వెంటనే కాపాడడానికి వెళ్ళాను. తీరా చూస్తే సంపద అక్కడుంది. తన్ని చూడగానే మీ అందరికంటే ఎక్కువ ఆవేశం, కోపం నాకు వచ్చాయి. కాల్చి పారద్దాం అనుకున్నాను కూడా. కానీ తన పరిస్థితి తెలిసాక భర్తలా కాకుండా మనిషిగా ఆలోచించి ఇంటికి తీసుకొచ్చాను. వెళ్లేదాకా అసలు నాకే తెలీదు నేను ఆ దారిలో వెళ్తానని. అలాంటప్పుడు సంపద నాటకం ఎలా ఆడుతుందమ్మా? అంతెందుకు, నా గన్తో కాల్చుకోబోయింది. లాస్ట్ సెకండ్లో నేను గన్ లాక్కున్నాను కాబట్టి సరిపోయింది. దీన్ని కూడా నటనే అంటారా అమ్మా? శౌర్య, నువ్వు మంచివాడివి, మంచి మనసున్నవాడివి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మంచివాళ్లే అనుకుంటావు. కానీ సంపద మారే రకం కాదు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్టేజ్లో మారుతారమ్మా. అంతెందుకు, కళ్యాణియే ఉదాహరణ. ఒకప్పుడు ఎంత అల్లరి చేసేది, ఇప్పుడు ఎలా ఉంది? అందరి గురించి తనే ఆలోచిస్తుంది. సంపదని నేను పూర్తిగా మర్చిపోయేలా చేసింది. శౌర్య, కళ్యాణి చిన్నపిల్ల. ఈ ఇంటికొచ్చినప్పుడు తనకేం తెలీదు, అందుకే అల్లరి చేసింది. కానీ సంపద అలా కాదు. అన్నీ తెలిసి కూడా కాలేజీలో ప్రేమించిన వాడితో పెళ్ళయ్యాక వెళ్ళిపోయింది. అలా వెళ్ళడానికి మనందరి ముందు సిద్ధు సంపదలు కలిసి కళ్యాణిని చెడ్డదాన్ని చేశారు. సిద్ధు సంపదలు పారిపోవడానికి కళ్యాణితో పెళ్లికి సిద్ధమయ్యాడు సిద్ధు. పెళ్లి పీటల దాకా వచ్చి కోటి తీసుకుని మన పరువు తీసి వెళ్లాలని చూశాడు. సంపద పుట్టిన బిడ్డని కూడా ఎత్తుకోకుండా వెళ్ళిపోయింది. ఇలాంటి దాన్ని ఎలా క్షమించి ఇంటికి తీసుకొచ్చావు? సంపద అలా వెళ్ళిపోవడానికి కళ్యాణి కూడా కారణమే కదమ్మా. కళ్యాణినా? కళ్యాణి ఏం చేసింది? సిద్ధు సంపదల్ని ఒక్కటి చేసింది కళ్యాణియే కదా. కళ్యాణినా? కాదు, సంపద ఇక్కడే ఉంది కదా, తనని అడుగుతాను. సంపద, ఇప్పటికైనా నిజం చెప్పు. కళ్యాణి నిన్ను సిద్ధుల్ని కలిపిందా? మీ ఇద్దరిని వెళ్ళిపోమ్మని కళ్యాణి చెప్పిందా?
నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను. చనిపోవడానికే సిద్ధపడిన దాన్ని నన్ను బెదిరించాలని చూస్తున్నావా అమ్మా? పెళ్లికి ముందు నేను సిద్ధుని ప్రాణంగా ప్రేమించాను, కానీ పెళ్ళయ్యాక పూర్తిగా మర్చిపోయాను. దానికి కారణం శౌర్య నా మీద చూపించిన ప్రేమ. కానీ కళ్యాణి వచ్చి నా మనసు మార్చేసింది. ప్రేమ గొప్పది, ప్రేమ లేకపోతే జీవితం లేదు, ప్రేమలో ఓడిపోకూడదు అంటూ ఖాళీ దొరికినప్పుడల్లా నా మనసు మార్చడానికి ప్రయత్నం చేసింది. చివరికి మార్చేసింది. అబద్ధాలాడుకు సంపద చెంప పగులుతుంది. జీవితం మీద విరక్తి వచ్చిన దాన్ని ఇప్పుడు అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? నేనే కాదు, కళ్యాణి మాటలు వింటే ఎవరైనా మనసు మార్చుకోవాల్సిందే. కళ్యాణి మాటలు నన్నెంతలా మార్చేశాయంటే పుట్టిన బిడ్డ కంటే సిద్ధు ప్రేమే ఎక్కువ అనిపించేంతలా. అందుకే పుట్టిన బిడ్డను ముద్దాడకుండా చనుపాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాను. ఇదంతా కళ్యాణి వల్లే అమ్మా. నువ్వు జీవితంలో మారువా? ఇంకా అబద్ధాలు చెప్తున్నావు. కళ్యాణి మీకేం అన్యాయం చేసింది? తన మీద ఇంతలా పగబట్టారు. ఓ, నీ బిడ్డని తన బిడ్డలా చూసుకుంటుందని కోపమా? లేక నీ వల్ల పిచ్చివాడిగా మారాల్సిన శౌర్యని తన ప్రేమతో మార్చుకుందని కోపమా? నాకెందుకు కోపమమ్మా? కళ్యాణి జీవితం నాశనం చేస్తే నాకే వస్తుంది? నేను చెప్తుందంతా నిజమే. నేను పారిపోవడానికి సాయం చేసింది తనే. నేను బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత కూడా కళ్యాణి నాతో టచ్ లో ఉండేది. బాబు శౌర్యుల ఫోటోలు పంపించేది. రెగ్యులర్ గా ఫోన్లో టచ్ లో ఉండేది. కళ్యాణితో మాట్లాడడానికి నేను ఫోన్ చేసినప్పుడు 2 సార్లు శౌర్య లిఫ్ట్ చేశాడు కూడా. థ్యాంక్స్ కళ్యాణి. నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే కళ్యాణి. ఇప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తున్నావు చూడు. నువ్వు నిజంగా మా పాలిట దేవతవి. నువ్వు ఉన్నంత వరకు మమ్మల్ని అసలు ఎవ్వరూ ఏం చేయలేరు. నీ రుణం తీర్చుకోలేం కళ్యాణి. ఉంటాను, బాయ్. సంపద సిద్ధు పారిపోయారు కదా. వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు. సో వాళ్ళని ఎలా అయినా పట్టుకో. శౌర్య వాళ్ళకంటే ముందు మనకి దొరకాలి. అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ఎలా అయినా పట్టుకో. అబ్బా, నీకు తన ఫోటోని వాట్సాప్ చేస్తున్నాను చూడు. ఎక్కడ దొరికిపోతామో అని మళ్ళీ సిమ్ కార్డ్స్ మార్చేసేవాళ్ళం. అంతలా కళ్యాణి మాకు హెల్ప్ చేసింది. ఇది నిజం. అంత అబద్ధం శౌర్య. మళ్ళీ నీ మనసు మార్చడానికి ట్రై చేస్తోంది.
బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? నా బాబు దగ్గరికి. ఇప్పుడు గుర్తొచ్చాడా నీ బాబు? ఏ కన్న తల్లైనా అలా బిడ్డని వదిలేసి వెళ్ళిపోతుందా? అవును, నేను చేసింది తప్పే. ఆ క్షణంలో నాకేం అర్థం కాలేదు. బాబుని వదిలే దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది. అనుక్షణం బాబుని వదిలేసి వెళ్ళినందుకు నరకం అనుభవించాను.